అది 2013వ సంవత్సరం. అప్పటికే 60 సంవత్సరాల అస్థిర ప్రభుత్వాల అవినీతి పాలనలో మునిగి దేశ భవిష్యత్తు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అత్యాశతో, అధికార దాహంతో అందిన కాడికి దోచుకుంటూ దేశ సంపదను కొల్లగొట్టిన అవినీతి పరులను వదిలేస్తే ఆఖరి రక్తపు చుక్కను సైతం పీల్చివేసే జలగల నుండి తల్లి భారతిని రక్షించేందుకు కంకణం కట్టుకున్నాడు నరేంద్రుడు. దేశాన్ని తిరిగి గాడిలో పెట్టే తపన ఉన్నప్పటికీ, అందుకు అవసరమయ్యే విప్లవాత్మక ఆలోచనలు ఉన్నప్పటికీ, ఈ ఆశయాలను సాధించగల సత్తా మనకు ఉందని ప్రజలను చైతన్యపరిచే చాణక్యం ఉన్నప్పటికీ, ఆ మాటలను ప్రతి ఒక్కరి దగ్గరకి చేరవేసే మాధ్యమం కరువైంది. అస్త్రాలు అనేకం, కానీ వాటిని సంధించే విల్లు లేకపోయింది. అధికార పార్టీ కనుసన్నల్లో నడిచే వార్తాపత్రికల, న్యూస్ ఛానళ్ల ప్రభావాన్ని అధిగమించి ప్రజలను చేరుకోవడం సవాలుగా మారింది. అప్పుడు ఆ నరేంద్రుడి అరచేతిలోని అంతర్జాలమే బ్రహ్మాస్త్రమైంది. వార్తా ఛానళ్లలో ప్రసారమయ్యే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు, తమ ఆలోచనలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు ఈ నరేంద్రుడు ఎంచుకున్న వజ్రాయుధమే సోషల్ మీడియా. నరేంద్ర మోదీ వాక్చాతుర్యం, భారతీయ జనతా పార్టీ భావజాలం భారతదేశ ప్రజానీకాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కట్టుకథలు అల్లుతున్న కాంగ్రెస్ పార్టీ ఆకతాయి చేష్టలను ప్రజలే తిప్పికొట్టడం మొదలుపెట్టారు. నిజం నిప్పులాంటిదే, కానీ అబద్ధాల కారడవిని దహించాలంటే దానికి ఈదురుగాలుల తోడు కావాలి. గల్లీ గల్లీల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను అరచేత పట్టుకుని ఆటలాడుకుంటున్న పిల్లగాళ్లే పిల్లగాలులై ఈదురుగాలులుగా మారి కాంగ్రెస్ కారడవిని భస్మీపటలం చేశారు. దేశంలో ఉన్న జాతీయవాదులందరికీ ఒక నాయకుడు దొరికాడు. ఆ నాయకుడికి పెరిగిన ఆదరణతో మీడియా దిగ్గజాలన్నీ దిగొచ్చాయి. మిషన్ 272 పేరుతో భారతీయ జనతా పార్టీ వెలిగించిన దివ్వె నేడు కోటి సూర్యుల ప్రభాతంతో భారతదేశాన్ని వెలుగుజిలుగులతో నింపేసింది. ఇది ఆరంభం. ఆనాటి వజ్రాయుధమే నేడు వరుణ కటాక్షానికి వారధిగా మారింది. భారతీయ జనతా పార్టీది ప్రజాప్రభుత్వమని నిరూపించారు. ప్రభుత్వ పథకాల అమల్లో బాధ్యత, అభివృద్ధి పనుల నిధుల ఖర్చులో పారదర్శకత, సంక్షేమ పథకాల అమల్లో జవాబుదారీతనం, అంచెలంచెలుగా ప్రభుత్వ పాలనతో ప్రజల్లో విశ్వాసం పెంచడానికి సోషల్ మీడియా సాధనంగా మారింది. దేశం కోసం పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి అండగా, పార్టీ కార్యకర్తలకు తోడుగా వాలంటీర్లు సైతం కదిలొచ్చారు. నిజానికి వాలంటీర్లే బీజేపీకి అసలైన బలంగా మారారు. సాధారణ ప్రజలు ఓటు ఒక్కసారి వేసి మాత్రమే తమ మద్దతు తెలుపుతారు. కానీ కార్యకర్తలు, వాలంటీర్లు మాత్రం మోదీ గారి మాటను ప్రజలకు చేరవేస్తూ ప్రతిరోజు తమ మద్దతును తెలుపుతుంటారు. బీజేపీ మీకు సదా కృతజ్ఞతతో ఉంటుంది. ఎవ్వరూ అడగకుండానే స్వతహాగా అహర్నిశలు పాటుపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసిన తర్వాత కూడా నిస్వార్థంగా పనిచేసి ప్రధాని మోదీ వెనక నిలబడే బలమే కార్యకర్తలు, వాలంటీర్లు. ఆ గర్వం బీజేపీకి మాత్రమే సొంతం. వాళ్లే బీజేపీ విజయానికి ప్రథమ కారణం. నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ బీజేపీ విభాగం కూడా సోషల్ మీడియాలో దినదినాభివృద్ధి పొందింది. 2013లో మిషన్ 272తో మొదలైన బీజేపీ సోషల్ మీడియా విభాగం 2016లోగా ప్రతి జిల్లాలోకి విస్తరించింది. ఆ తరువాత 2020లో అసెంబ్లీ స్థాయికి చేరిన తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా నేడు పోలింగ్ బూతు స్థాయిలో పదాధికారులను నియమించుకోగలిగే స్థాయికి చేరుకుంది. నరేంద్ర మోదీ గారు ప్రజలకు చేస్తున్న మేలుని, దేశానికి చేస్తున్న అభివృద్ధిని ప్రజల దాకా చేరవేయగలుగుతుంది. ప్రజలను పీక్కు తినే ప్రభుత్వాలను, ప్రజా ప్రతినిధులను, వారి అవినీతిని వైవిధ్యంగా, విశేషంగా, వినోదంతో కలగలిపి ప్రజలను ఆలోచింపజేసే విధంగా సోషల్ మీడియాను వాడుకుంది. ఇలాగే మన ప్రయత్నాన్ని కొనసాగించి మన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానిని చేద్దాం. వికసిత్ భారత నిర్మాణంలో తోడ్పడదాం. ఈసారి లోక్సభలో బీజేపీ బలం 400 సీట్లు దాటాలి. ఈ ప్రయాణంలో మాతో భాగస్వాములైనందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
వందే మాతరం. భారత్ మాతాకి జై.